Hello everyone. Let's start our GST revision part 4. In this part 4 video, I will explain you question number 3. But before explaining question number 3, I will recall what we have discussed in part 1, part 2 and part 3. మనం పార్ట్ 1లో ఏం డిస్కస్ చేసామంటే ప్రతి బిజినెస్కి రిజిస్ట్రేషన్ తీసుకోవద్దనే ఉంటుంది అనమాట. రిజిస్ట్రేషన్ తీసుకుంటే ట్యాక్స్ కలెక్ట్ చేయాలి, గవర్నమెంట్కి విత్ ఇన్ 2 పే చేయాలి. ఆ వర్క్ అంతా మనకి ఎక్స్ట్రా వర్క్ అంత ఎందుకని చెప్పేసి రిజిస్ట్రేషన్ తీసుకోవద్దనే ఉంటుంది. అప్పుడు గవర్నమెంట్ సెక్షన్ 22 తీసుకొచ్చింది అనమాట. 22లో ఏం చెప్పింది, నువ్వు ఈ టర్న్ ఓవర్ లిమిట్స్ 10 lakhs, 20 lakhs, 40 lakhs క్రాస్ చేసావనుకో, క్వశ్చన్ నెంబర్ 1లో డిస్కస్ చేస్తాం మనం. ఇది క్రాస్ అయిందనుకో, ఈ లిమిట్స్ క్రాస్ అయినాయి అనుకో, నువ్వు కంపల్సరీ రిజిస్ట్రేషన్ అప్లై చేయాలి. విత్ ఇన్ 30 days రిజిస్ట్రేషన్ కూడా తీసుకోవాలన్నమాట. ఫర్దర్ మనం పార్ట్ 3లో డిస్కస్ చేసినాం కదా. క్వశ్చన్ నెంబర్ 2, టర్న్ ఓవర్ లిమిట్ క్రాస్ అవ్వకున్నా సరే, లైక్ 10 lakhs, 20 lakhs, 40 lakhs లిమిట్స్ ఎక్సీడ్ అవ్వకపోయినా పర్లేదు. ఈ కండిషన్స్లో నువ్వు ఫాలో అయినావు అనుకో, లైక్ ఇంట్రెస్ట్ రేట్ సప్లై, ఈ కామర్స్, క్యాజువల్ టాక్సబుల్ పర్సన్, ఎన్ఆర్టీపీ, ఆర్సీఎం ఇన్వర్డ్ సప్లైస్, ఐఎస్డి పర్సన్, టీడీఎస్ డిటెక్టర్, ఏజెంట్ ఓన్ నేమ్లో సప్లై చేసినప్పుడు, ఓఐడిఆర్ సర్వీస్, నెట్ఫ్లిక్స్ వల్ల చూసినాము, వీళ్ళ కండిషన్స్లో నువ్వు ఫాలో అయినావు అనుకో, ఈ కండిషన్స్లో నువ్వు ఫాలో అయినావు అనుకో, ఈవెన్ నీ టర్న్ ఓవర్ 10-20 రూపీస్ ఉన్నా సరే, 10 lakhs అవన్నీ ఈ లిమిట్ అప్లికబుల్ అవ్వదు అనమాట. వీళ్ళు సెక్షన్ 24 చెప్పింది కంపల్సరీ రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిందే. వీళ్ళందరూ వాళ్ళ టర్న్ ఓవర్ మనం అసలు కన్సిడర్ చెయ్యము అని చెప్పేసి ఈ 2 sections తీసుకొచ్చి ఇప్పుడు మనం క్వశ్చన్ నెంబర్ 3 డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఏంటంటే, ఎక్స్ప్లెయిన్ ద ప్రొసీజర్ ఆర్ ప్రాసెస్ అన్న ప్రొసీజర్ అన్న ఒకటే ఆఫ్ రిజిస్ట్రేషన్ అండర్ జిఎస్టీ. నువ్వు సెక్షన్ 22లో కానీ సెక్షన్ 24లో కానీ రిజిస్ట్రేషన్ కోసం లయబుల్ అయినావు అనమాట. సో లయబుల్ అయినావు కదా, నువ్వు రిజిస్ట్రేషన్కి ఎట్లా అప్లై చేయాలి, ఎన్ని డేస్లో అప్లై చేయాలి, ఏ ఫామ్స్ ఫిల్ చేయాలి, అవన్నీ క్వశ్చన్ నెంబర్ 3లో డిస్కస్ చేస్తాం అనమాట మనం. సో ద ప్రొసీజర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండర్ జిఎస్టీ ఇస్ ఫాలోడ్ ఫర్ ఎగ్జిస్టింగ్ డీలర్స్, న్యూ డీలర్స్. ఎగ్జిస్టింగ్ డీలర్స్కి ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది, న్యూ డీలర్స్కి ఎట్లా ఉంటుందో ప్రొసీజర్ మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఫస్ట్ న్యూ డీలర్స్, బి పాయింట్ ఉంది కదా, ఫస్ట్ బి పాయింట్ చూద్దాం, తర్వాత ఏ పాయింట్ చూద్దాం మనం. సో బి పాయింట్, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఫర్ న్యూ డీలర్స్, కొత్త వాళ్ళు, ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ తీసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అనమాట. అది కూడా జిఎస్టీలో. జిఎస్టీలో రిజిస్ట్రేషన్ చేయాలంటే నువ్వు 2 parts ఫిల్ చేయాలి, పార్ట్ ఏ, పార్ట్ బి. ఫస్ట్ పార్ట్ ఏ ఫిల్ చేయాలి. పార్ట్ ఏ GSTRG01, ఇది ఫామ్ నెంబర్ అనమాట. GSTRG01 ఒక ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్ని నువ్వు ఫిల్ చేయాలి. ద పార్ట్ ఏ ఆఫ్ ద ఫామ్ GSTRG01 ఈజ్ టు బి ఫిల్డ్ విత్ ద డీటెయిల్స్ ఆఫ్ పాన్, మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్. దెన్ సబ్మిట్ ద ఫామ్. ఫస్ట్ GSTRG01 ఉంటుంది కదా, అందులో పార్ట్ ఏ, పార్ట్ బి 2 ఉంటాయి అన్నమాట. ఫస్ట్ పార్ట్ ఏ ఫిల్ చేయాలి, అందులో కొన్ని డీటెయిల్స్ ఇవ్వాలి. ఏ డీటెయిల్స్ అవి? 3 డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట. ఒకటేమో పాన్ నెంబర్ ఇవ్వాలి నీది, నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి, థర్డ్ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి. తర్వాత సబ్మిట్ చేయాలి నువ్వు. నెక్స్ట్ ఆ డీటెయిల్స్ ప్రొవైడ్ చేసినావు కదా, పాన్ నెంబరు, మొబైల్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్, అవి కరెక్టా కదా చెక్ చేసుకోవాలి కదా ఎవరు, జిఎస్టీ డిపార్ట్మెంట్. సో వెరిఫికేషన్ చేసుకుంటుంది అనమాట, కరెక్ట్ ఇచ్చిండ తప్పు ఇచ్చిండని చెప్పేసి. వెరిఫికేషన్లో ఏముంటుంది, పాన్ నెంబర్ ఈజ్ వెరిఫైడ్ ఆన్ జిఎస్టీ పోర్టల్. జిఎస్టీ పోర్టల్లోనే పాన్ నెంబర్ వెరిఫై అయిపోతుంది అనమాట. దానికి పెద్ద అదేం లేదు, మనం చేయాల్సిన పని ఏం లేదనమాట. బట్ మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్ ఆర్ వెరిఫైడ్ బై వన్ టైం పాస్వర్డ్. నీ మొబైల్ నెంబర్కి, నీ జీమెయిల్ ఐడికి ఒక ఓటీపీ వస్తుంది అనమాట. ఆ ఓటీపీ నువ్వు వాళ్ళకి కన్ఫర్మ్ చేసినావు అనుకో, లింక్లో సబ్మిట్ ఓటీపీ ఒక లింక్ వస్తుంది, ఆ లింక్లో ఆ ఓటీపీ కొట్టి సబ్మిట్ చేసినావు అనుకో, అప్పుడు నీకు మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్ వెరిఫై అవుతుంది అనమాట. సో నీ పాన్ కార్డు, నీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ కరెక్టే అని వెరిఫై అయిన తర్వాత నీకు ఒక అప్లికేషన్ రిఫరెన్స్ నంబర్ ఇస్తారు. అప్లికేషన్ డైరెక్ట్ రిజిస్ట్రేషన్ ఇవ్వరు, ఒక అప్లికేషన్ రిఫరెన్స్ నంబర్ ఇస్తారనమాట. అండ్ అప్లికేషన్ రిఫరెన్స్ నంబర్ ఈజ్ ప్రొవైడెడ్ టు ద రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్. ఎక్కడ ఇస్తారు? నీ మొబైల్ నెంబర్కి కానీ నీ ఈమెయిల్ ఐడికి కానీ ఒక అప్లికేషన్ రిఫరెన్స్ నంబర్ పంపిస్తారనమాట. ఓకే, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఫర్ న్యూ డీలర్స్. న్యూ డీలర్స్ ఎట్లా చేయాలంటే, GSTRG01లో 2 parts ఉంటాయి, పార్ట్ ఏ, పార్ట్ బి. ఫస్ట్ పార్ట్ ఏ ఫిల్ చేయాలి. ద పార్ట్ ఏ ఆఫ్ ద ఫామ్ ఈజ్ టు బి ఫిల్డ్ విత్ డీటెయిల్స్ ఆఫ్ పాన్, మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్. ఈమెయిల్ అడ్రస్, పాన్, మొబైల్ నెంబర్ 3 ఇచ్చేసి సబ్మిట్ చేసేసాలి.
సబ్మిట్ చేసిన తర్వాత వెరిఫై చేసుకుంటుంది. జిఎస్టీ పోర్టల్లో పాన్ నెంబర్ వెరిఫై చేసుకుంటుంది, ఓటీపీ ద్వారా మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి వెరిఫై చేసుకుంటుంది. అవి కరెక్టే అని తెలిసిన తర్వాత నీకు ఒక అప్లికేషన్ రెఫరెన్స్ నెంబర్ మొబైల్కి కానీ ఈమెయిల్కి కానీ సెండ్ చేస్తుంది. 3 points. నెక్స్ట్ by using application reference number, part B of GST RG 01 is to be filled and submitted along with required documents. నేను చెప్పిన కదా 2 పార్ట్స్ ఉంటాయని. GST RG 01లో పార్ట్ 1 ఫిల్ చేసిన తర్వాత నీకు ఒక అప్లికేషన్ రిఫరెన్స్ నెంబర్ వచ్చిన తర్వాత నువ్వు పార్ట్ బి ఫిల్ చేయాలన్నమాట. ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి అలాంగ్ విత్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. ఇంకేమైనా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నావు అనుకో, ఫుడ్ లైసెన్స్ నీ దగ్గర ఉందా అని చెప్పేసి పేపర్ అడగడం, అట్లాంటివి ఏమైనా డాక్యుమెంట్స్ వాళ్ళు అడిగితే నువ్వు ప్రొవైడ్ కూడా చేయాలి. దాంతోపాటు పార్ట్ బితో పాటే ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్. ఇఫ్ ద సబ్మిటెడ్ డీటెయిల్స్ ఆర్ సాటిస్ఫాక్టరీ దెన్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఈస్ ఇష్యూడ్ విత్ ఇన్ ప్రిస్క్రైబ్డ్ టైం లిమిట్. నువ్వు పంపించిన డీటెయిల్స్ సాటిస్ఫాక్టరీ ఉన్నాయనుకో ఎవరికి, జిఎస్టీ డిపార్ట్మెంట్కి, నీకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇస్తుంది అనమాట. ఎప్పుడు ప్రిస్క్రైబ్డ్ టైం లిమిట్, ఒక టైం లిమిట్ ఉందన్నమాట. ఆ టైం లిమిట్లో నీకు ఇచ్చేస్తుంది. హౌఎవర్ ఇఫ్ ద సబ్మిటెడ్ డీటెయిల్స్ ఆర్ నాట్ సాటిస్ఫాక్టరీ దెన్ ద అప్లికేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఈస్ రిజెక్టెడ్. నీ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తుంది. నువ్వు పంపించిన డీటెయిల్స్ సాటిస్ఫాక్టరీ ఉన్నాయనుకో రిజిస్ట్రేషన్ నీకు గ్రాంట్ చేస్తుంది. అప్లికేషన్ డీటెయిల్స్ సాటిస్ఫాక్టరీ లేవనుకో అప్లికేషన్ రిజెక్ట్ చేస్తుంది అనమాట. వెరీ సింపుల్. ఇప్పుడు మనం ఎగ్జిస్టింగ్ డీలర్స్కి చూద్దాం. ఎగ్జిస్టింగ్ డీలర్స్ అంటే ఏంటంటే ఆల్రెడీ జిఎస్టీ 2017లో వచ్చింది. 2017 జూలైలో 1 జూలైకి వచ్చింది. జూలై కంటే ముందు వ్యాట్, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్, వాటిలో మనకి సర్వీస్ ట్యాక్స్, వాటిలో మనకి రిజిస్ట్రేషన్ ఉంటుంది అనమాట. సో జిఎస్టీ వచ్చిన తర్వాత వ్యాట్, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్ అవన్నీ వెళ్ళిపోయినాయి అనమాట. ఇది జిఎస్టీ అనేది ఆ ట్యాక్సెస్ సర్వీస్ని రీప్లేస్ చేసింది. సో పాత దాంట్లో రిజిస్ట్రేషన్ ఆల్రెడీ నీకు ఉంది కదా. సో యాజ్ సూన్ యాజ్ జిఎస్టీ రాగానే నువ్వు ఇందులోకి మైగ్రేట్ అయిపోవాలన్నమాట. ఇందులో రిజిస్ట్రేషన్ తీసుకోవాలి, జిఎస్టీలో రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఫర్ ఎగ్జిస్టింగ్ డీలర్స్ ఏముందంటే ఎగ్జిస్టింగ్ డీలర్స్ రిజిస్టర్డ్ అండర్ ద ఎగ్జిస్టింగ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ సిస్టమ్ సచ్ యాజ్ వ్యాట్, సెంట్రల్స్, ఎక్సైజ్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ ఆఫ్ జిఎస్టీ. ప్రొవిజనల్ అంటే టెంపరీ రిజిస్ట్రేషన్ ఇస్తుంది అనమాట. ఫస్ట్ ద ఫైనల్ రిజిస్ట్రేషన్ ఈజ్ గ్రాంటెడ్ వెన్ ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అండ్ డీటెయిల్స్ ఆర్ సబ్మిటెడ్. నీకు ఫైనల్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు గ్రాంట్ చేస్తుంది అంటే రిక్వైర్డ్ కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతుంది అనమాట. నేను ఆ డాక్యుమెంట్స్ నువ్వు ప్రొవైడ్ చేసినావు అనుకో, అవి వాళ్ళకి సాటిస్ఫాక్టరీ ఉన్నాయనుకో ఫైనల్ రిజిస్ట్రేషన్ ప్రొవైడ్ చేస్తుంది. ఇది టెంపరీ బేసిస్కి ఇస్తుంది అనమాట ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్. సో సబ్మిషన్ ఆఫ్ డీటెయిల్స్ నువ్వేం సబ్మిట్ చేయాలి? ఎగ్జిస్టింగ్ డీలర్స్ హూ ఆర్ రిజిస్టర్డ్ అండర్ ద ఎగ్జిస్టింగ్ లా అంటే వ్యాట్, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్ అందులో రిజిస్టర్ అయితే హ్యావ్ టు సబ్మిట్ దేర్ పాన్ నంబర్, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి సబ్మిట్ చేయాలి. దీస్ డీటెయిల్స్ ఆర్ రిజిస్టర్డ్ ఇన్ ద కామన్ పోర్టల్ అండ్ దెన్ వెరిఫైడ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇందాక మనం డిస్కస్ చేసినాం కదా, పాన్ నెంబర్ ఏమో జిఎస్టీ పోర్టల్లో వెరిఫై అవుతుంది, మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడి మాత్రం ఓటీపీ ద్వారా వెరిఫై అవుతుంది అనమాట. వెరిఫై చేసిన తర్వాత ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ నీకు ఇస్తారనమాట. ఫర్దర్ ద డీలర్ విల్ బి అసైన్డ్ విత్ ఏ ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్. ఒక సర్టిఫికేట్ ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇస్తారన్నమాట. ఇది టెంపరీ సర్టిఫికేట్, ఫైనల్ది కాదు, జస్ట్ టెంపరీ బేసిస్ సర్టిఫికేట్ ఇస్తారనమాట. సబ్మిషన్ ఆఫ్ జిఎస్టీ RG 24. ఎగ్జిస్టింగ్ డీలర్స్ జిఎస్టీ RG 01 సబ్మిట్ చేయరు. జిఎస్టీ RG 24 ఫామ్ ఉంటుంది కదా, అది ఫిల్ చేయాలి. డీలర్స్ ఆర్ రిక్వైర్డ్ టు సబ్మిట్ ఫామ్ జిఎస్టీ RG 24 విత్ రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ అండ్ డాక్యుమెంట్స్. నెక్స్ట్ తర్వాత ఫైనల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్. ద డాక్యుమెంట్స్ ఇన్ఫర్మేషన్ ఆర్ సాటిస్ఫాక్టరీ టు ద ఆఫీసర్ ఆఫ్ జిఎస్టీ డిపార్ట్మెంట్ దెన్ ఫైనల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఈస్ గ్రాంటెడ్. ఒకవేళ సాటిస్ఫాక్టరీ లేకపోతే అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది అనమాట. ఇంతే ఈ క్వశ్చన్. ప్రొసీజర్ క్వశ్చన్ చాలా ఈజీ అనమాట.